ఇదొచ్చి మా ఫస్ట్ ఫ్లోర్ అండి. ఎంత బాగా డెకరేట్ చేశానో, ఇంకా చాలా పెండింగ్ ఉంది నేను డెకరేట్ చేయాల్సింది. అయితే నాకు ఏంటంటే కింద చాలా రకాల మల్లె చెట్లు ఉన్నాయండి. 4, 5 రకాల మల్లె చెట్లు ఉన్నాయి. అందులో స్పెషల్ ఏంటంటే ఒకటి పందిరి మల్లి. సో పందిరి మల్లికి పందిరి లేదు కాబట్టి నేను పైకి ఎక్కించాననమాట ఈ చెట్టుని చాలా కష్టపడి. అయితే అది పైకెక్కే క్రమంలో ఏం జరుగుతుందంటే మిడిల్లో మొత్తం అన్ని కొమ్మలు వచ్చేసి మొత్తం గుబురుగా తయారైపోయి పైకి అసలు చెట్టు ఎక్కనంటుందండి. అందుకే నేనేం చేశానంటే మళ్ళీ కట్టిన దాన్ని అంతా మొత్తం ఇప్పేసి కిందకి వేసి మొత్తం కొమ్మలన్నీ కట్ చేసి మళ్ళీ పైకి కడదాం అని చెప్పి మొత్తం ఇప్పుతున్నాను అనమాట. అట్ ప్రెజెంట్ అయితే నా దగ్గర 4 రకాల చెట్లు పైకి ఎక్కినాయండి. మల్లె చెట్లు అయితే చాలా రకాలు ఉన్నాయి, కానీ అన్ని తీగ జాతికి చెందినవి అయితే కాదు కాబట్టి ఒకటి విరజాజి చెట్టు, ఒకటి చమేలి చెట్టు, ఇంకొకటి వచ్చి పందిరి మల్లి, ఒకటి వచ్చి మైసూరు మల్లిగే. ఈ 4 చెట్లు ఫుల్ పైకి ఎక్కేసినవి. కానీ ఏంటంటే ఇలా మిడిల్లో కొమ్మలు రావడం వల్ల చెట్టు చాలా చిరాగ్గా కనిపిస్తుంది అనమాట. అందుకు కటింగ్ చేద్దాం మొత్తం అన్ని కిందకి వేస్తున్నాను. నేనైతే నా బిల్డింగ్ మీదకి దగ్గర ఒక 10 రకాల మొక్కలు ఎక్కించేసానండి. అప్పుడే ఇల్లు ఓపెనింగ్ అయినప్పటి నుంచి టెండ్రిల్గా ఉండే మొక్కలన్నీ వేశాను చుట్టుపక్కల. దాంట్లో ప్యాషన్ ఫ్రూట్ కూడా ఉందన్నమాట. అయితే ఒక 10 మొక్కలు ఎక్కినాయి. దాంట్లో బోగన్ విల్లాలే ఒక 3 రకాలు ఉన్నాయి, రంగురంగుల బోగన్ విల్లాలు. ఇల్లు అయితే ఇంత లుక్ ఉంటుందంటే బయట నుంచి చూసే ప్రతి ఒక్కళ్ళు నన్ను అప్రిషియేట్ చేస్తారు, అబ్బా బోగన్ విల్ల ఎంత బాగుందని చెప్పి. కానీ చెత్త మాత్రం తొడవలేక నేను చచ్చిపోతున్నాను అనమాట. అయితే ఈ కొమ్మలన్నీ కట్ చేసి మనం పైకి ఎక్కించాక ఏమవుతుందంటే పైకి వెళ్ళాక చాలా లుక్ అయితే కనిపిస్తుందండి బిల్డింగ్. మనకి పువ్వులు కింద పూస్తాయి, పైన పూస్తాయి అనమాట. అలా చేశాను నేను. అయితే నేను వచ్చి నాకు హాలిడే ఉన్నప్పుడు, లేదంటే సండేనో, లేదంటే వాంటెడ్లీ నేను లీవ్ తీసుకున్నప్పుడు ఇలాంటి పనులన్నీ చేసుకుంటానండి. అసలు వేరే పనులు ఏమి, వేరే హాబీస్ ఏమీ లేకుండా ఇలా మన మొక్కలు అవి ఇవి చూసుకుంటూ ఉంటే కొంచెం మనకి పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. తర్వాత మన గార్డెన్ కూడా చాలా కండిషన్స్లో ఉంటుంది అనమాట. మనం ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకునే పనులు ఉంటే చాలా అందంగా ఉంటుంది యాక్చువల్లీ గార్డెన్. తర్వాత మనకు కూడా కొంచెం టైం పాస్ అవుతుంది. తర్వాత వృధా విషయాల గురించి మనకు పెద్ద పట్టింపు ఉండదు, మన పని మనం చేసుకున్నట్టు ఉంటుంది, మన లైఫ్ స్టైల్ మనకు ఉంటుంది అనమాట. కాబట్టి నేను అసలు నాకు ఫ్రీ టైం దొరికిందంటే మొత్తం అంతా మొక్కలతోనే గడుపుతానండి. ఇంకా నాకు వేరే ప్రపంచమే లేదు అసలు. ఇలా చేసి నేనైతే మొత్తం కొమ్మలన్నీ కట్ చేసేసానండి. ఇప్పుడు పైకి ఎక్కించడమే బాకీ అనమాట చెట్టు అంతా. ఇలా మన పని మనం చేసుకున్న లేనిపోని తలనొప్పులు అయితే వస్తూనే ఉంటాయండి, అవన్నీ పట్టించుకోకూడదు. మల్లి చెట్లని మనం పొడవుగా పెంచాలనుకుంటే లతల్లాగా సైడ్ వచ్చే కొమ్మలన్నీ కట్ చేసేసుకుని ఒక 2 కొమ్మలు మాత్రం కాన్సన్ట్రేట్గా వదిలామంటే సీదా పైకి వెళ్ళిపోతాయి. చూడండి ఎంత నీట్గా వస్తుందంటే నాది 2వ అంతస్తు వరకు వెళ్ళిపోయింది అనమాట. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ దాటి సెకండ్ ఫ్లోర్కి వెళ్తుంది చెట్టు. అంత పొడుగైపోయింది ఇప్పుడు నేను కట్టినందుకు. నా బిల్డింగ్ మీదకి ఎక్కిన మొక్కలన్నిటికన్నా ఒకే ఒక ఫేవరెట్ ప్లాంట్ ఏంటంటే అండి పేట్రియా వాల్యుబుల్స్. ఆ పేట్రియా వాల్యుబుల్స్ పూసినప్పుడు నేనైతే వీడియో తీసి పంపిస్తాను మీకు. ఇది వచ్చి విరజాజుల చెట్టు. చూడండి ఎంత విరివిగా పూసేసినాయో. బిల్డింగ్ పైకి ఎక్కిన చెట్టు ఇది. కొమ్మ సీజనల్ పొట్టి మొగ్గ అనమాట. చాలా అంటే చాలా స్మెల్లీ. అసలు దారిని వచ్చేపోయే వాళ్ళు కూడా అడుగుతుంటారు అసలు ఎంత స్మెల్ వస్తున్నాయి పువ్వులు అని చెప్పి. చిన్నగా ఉంటాయి కానీ చాలా క్యూట్ స్మెల్ అనమాట. ఇలా మొక్కలన్నీ మనం పైకి ఎక్కించుకుంటే మన కింద ప్లేస్ లేకపోయినా పైన మనం డెవలప్ చేసుకోవచ్చండి గార్డెన్ని. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.